చదువుబడిన వాక్య భాగములో నుండి క్షణ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. సమయం అప్పుడే 10 గంటలు అవుతుంది. మీరందరూ కూడా పనులకి వెళ్ళి మరి అలసిపోయి వచ్చారు. సమయానుకూలముగా దేవుని వాక్యములు మనము ముందుకు సాగుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనమును చదువుదాము. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అందరం చెబుదాం అన్నమాట. ఇదే పరిశుద్ధులకు తగినది. గట్టిగా చెప్పండి. ఏది? చెప్పండి. జారత్వమే కానీ అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగనది. తగినదా? 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 తగనది. పరిశుద్ధులకు చెప్పండి. తగినదా? తగనదా? అదే ఇది ఎత్తొచ్చా ఎత్తకూడదా? పరిశుద్ధులు ఎత్తకూడదు, అంతే కదా. మిమ్మల్ని పరిశీలన చేస్తారు. మంచిది. ఏదేమైనప్పటికీ దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడును. అటు తరువాత హంతము వచ్చును. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారము కలిగిన తండ్రి, నిన్న నేడు ఏకరీతిగున్న గొప్ప దేవుడా, మీ నామమునకు వందనములు. సెప్టెంబర్ నెల మీరు మాకు అనుగ్రహింపచేశారు. ఈ 15వ దినమును మాకిచ్చి, పరిశుద్ధ సోమవారపు దినమును మాకిచ్చి, ఈ దినమంతా మీ చల్లని దయగలిగిన హస్తాలలో కాపాడిన ప్రభువా మీకు వందనాలు. మరి రాత్రికాల సమయములలో మీ ప్రియ బిడ్డలు, యవ్వన బిడ్డలు, సువార్త ఎడల, పరిచర్య ఎడల ఎంతో తృష్ణ కలిగినటువంటి బిడ్డలు, నాయనా ఎంతో ఆశ కలిగినటువంటి బిడ్డలు, నాయన ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణ సువార్త సభలు మీ నామాన్ని గణపరచటానికి, మహిమపరచటానికి నా ప్రభువా, ఇదిగో నాయనా మీ వాక్యముల ద్వారా మా ప్రవర్తన, మా నడవడిక, మా జీవిత విధానాన్ని సరిచేసుకోవటానికి, మా లోటుపాతులు, మా తప్పిదములు, మా పొరపాటులు సరిచేసుకోవటానికి ఈ రక్షణ సువార్త ద్వారా మాకు అనుగ్రహింపబడిన ఈ సదవకాశమును బట్టి మీకు వందనాలు. మీ నామములో ప్రారంభించినటువంటి సభలో ఇంతవరకు తోడుగా ఉన్నారయ్యా, వందనములు. ప్రాముఖ్యమైన సమయము నాయన, మీ జీవము కలిగిన, మీ మర్మము కలిగిన, మీ శక్తి కలిగిన ప్రభా మాటలు వినబోతా ఉన్నా. పరిశుద్ధాత్మ దేవునిగా మీరుండండి. మీరే మాతో మాట్లాడండి. ఏ వాక్యం మాకు అవసరమో నాయన ఆ వాక్యాన్ని మాట్లాడండి అయ్యా. స్తోత్రములు నాయనా, స్తోత్రములు. ఇదిగో నా తండ్రి, మాలో మారు మనస్సు, పశ్చాత్తాపమును కలుగు చేయమని ప్రార్థిస్తా ఉంటావన్నా. గొప్ప దేవుడా మీకు వందనములయ్యా. వినగలిగే శక్తిని, గ్రహింపగలిగే మంచి మనస్సును దయచేయండి.
చేరిన మీ బిడ్డలందరిని కూడా మీ నామములు ఆశీర్వదింపచేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా త్రియేక దేవునికి, అద్వితీయ దేవునికి, మహిమ కలిగిన దేవునికి, పునరుద్ధారుడైన దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ, మరి రక్షణ సువార్త సభను ఏర్పాటు చేసినటువంటి ప్రియ బిడ్డలు, యవన బిడ్డలు, మరి వాసుదేవ గారు, నర్సరావు గారు, ఇంకా మరి యవన బిడ్డలు అందరూ ఉన్నారు. వారికి సహకరిస్తున్న వారందరికీ మరి ప్రత్యేకమైన వందనములు నేను వారికి తెలియచేస్తూ ఉన్నాను. మరి ఎంతో సభలు జరపాలంటే మనకు తెలుసు ఎంతో భారమైనటువంటిది, ఖర్చుతో కూడినటువంటిది. మరి బిడ్డలు వారికి సువార్త ఎడల, పరిచయ ఎడల ఉన్న ఆ మక్కువను బట్టి, ఆ ప్రేమను బట్టి సువార్త ప్రకటించబడాలి, కొంతమంది అయినా రక్షణలోనికి నడిపించాలి అనేటువంటి ఉద్దేశంతో బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసను ప్రభు వ్యర్థం చేయడు. మరొకసారి వారికి నా ప్రత్యేకమైన వందనములు. మరి ఈ రక్షణ సువార్త సభలలో మనకు చక్కగా సహకరిస్తూ ఉన్నటువంటి వేణు, నథానియల్, వారు కూడా ప్రభుపక్షంగా నా దీవెనలు అందిస్తున్నాను. వారు అడుగుపెట్టిన స్థలాల్లో ప్రభువారు వారిని ఇంకా బహుగా వాడబడాలని ప్రత్యేకంగా దేవుని పక్షంగా నేను వారిని దీవిస్తూ ఉంటా ఉన్నాను. మరి ఆ రీతిగానే ప్రార్థనాపూర్వకంగా చేరిన మీ అందరికీ మరొకసారి వందనాలు నేను చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా దైవ సేవకులైన ఎవరైనా ఉంటే వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనములు వారికి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖన భాగములలో నుండి క్లుప్తంగా కొన్ని ఆత్మీయమైనటువంటి మాటలు త్వరగా మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. మరొకసారి ఆ మాట చదివి, మీలో చారత్వమే కానీ, ఏ విధమైన పవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది. ఈ భాగాన్ని చదువుతూ ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఏమిటంటే, కొద్ది నిమిషాలు మీతో మాట్లాడడానికి, శరీర క్రియలను విసర్జించి పరిశుద్ధంగా మనము జీవించాలి. శరీర క్రియలను మనము విసర్జించి పరిశుద్ధంగా మనము జీవించాలి. ఈ రక్షణ సువార్త యొక్క సభ ఉద్దేశం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మారు మనసు పొంది పశ్చాత్తాపడి మన పాపముల విషయమై రక్షింపబడాలనేదే ఈ సువార్త యొక్క, ఈ సభ యొక్క ఉద్దేశము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భారమైనటువంటి పరిచర్యలలో మనము గమనిస్తూ ఉంటే, ఆయన మారు మనస్సును గురించి ఆయన ప్రకటిస్తూ ఉంటామన్నాడు. భారమైన సువార్త పరిచర్య చేస్తామన్నాడు. ఆయన వాక్యాన్ని వినడానికట జనసమూహములు ఏం చేస్తూ ఉన్నారంటే, తండోపతండాలుగా దేవుని బిడ్డలారా వాక్యాన్ని వినడానికి వస్తూ ఉంటామన్నారు. ఆయన వాక్యముతో పాటు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, సూచక క్రియలు, స్వస్థత కార్యాలు అనేకముగా జరిగిస్తూ ఉంటామన్నాడు. ఆ వాక్యం విన్న అనేక మంది, చాలా మందిట దేవుని బిడ్డలారా మరి మారు మనస్సు పొందినటువంటి వారు, తమ పాపములను విడిచి దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు అనేక మంది మనకి కనబడతా ఉంటారు.
యేసునందు విశ్వాసముంచి ఆయనను వెంబడించినటువంటి ప్రజలు అనేకముగా కనబడుతున్న విధానమును మనం చూడగలుగుతాం. ఆ రీతిగానే శిష్యులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి తర్వాత వారు కూడా పరిచర్య చేస్తా ఉన్నారు. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు వారు కూడా చేస్తూ ఉన్నారు. పేతురు ప్రసంగం ద్వారా ఒకరోజే ఎంతమంది రక్షింపబడ్డారట? 3000 మంది దేవుని బిడ్డలారా బాప్తిసం పొందారు, మారు మనసు పొందారు. రక్షింపబడినటువంటి విధానాన్ని దేవుని బిడ్డలారా మనం చూడగలుగుతాం. పౌలు కూడా దేవుని బిడ్డలారా మారు మనసు పొందిన తర్వాత దేవునిని స్వంత రక్షకనగా ఆయన అంగీకరించిన తర్వాత ఆయన పరిచర్యలో కూడా అనేక మంది మార్పు చెందారు. యూదేతరులు, గ్రీసు దేశస్థులు, యూదేతరులు, అన్యులు, దేవుని బిడ్డలారా చాలా మంది ఆయన చెప్పినటువంటి వాక్యానికి ప్రభావితులై మారు మనసు పొంది యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు చాలా మంది మనకు కనబడతా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా ఈ సభ ద్వారా ఒక్క పాపి అయిన రక్షణ పొందితే, రక్షింపబడితే అది పరలోకములో మహదానందముగా దేవుని బిడ్డలారా మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మన శరీర క్రియలను మనం విసర్జించి మనం పరిశుద్ధంగా మనం జీవించాలి. ఒక రకముగా ఇది తప్పక మనమందరము కలిగి ఉండాలి. తప్పకుండా మనమందరము కలిగి ఉండాలి. కలిగి ఉంటే ఏమవుతుంది, కలిగి ఉండకపోతే ఏమవుతుందో దేవుని బిడ్డలారా పౌలు ఇది చాలా లోతైనటువంటి మాటలు ఆయన తెలియజేస్తా ఉన్నటువంటి విధానమును మనము చూడగలుగుతున్నాము. శరీర క్రియలను విసర్జించి పరిశుద్ధంగా మనం జీవిస్తే దేవుని బిడ్డలారా మనము ఒక రకంగా మనం చెప్పాలంటే విడిస్తే ఎట్లా ఉంటాం, విడిచిపెట్టకపోతే ఎట్లా ఉంటామో ఇది మరి పౌలు చక్కటి ఆత్మీయమైన మాటలు ఆయన తెలియజేస్తా ఉన్న విధానమును మనం చూడగలుగుతా ఉన్నాం. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. ఒక నిమిషం. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో. అందరికి వచ్చి పాడదాం, అందరం నోరు తెరవాలి. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా. మరోసారి పడతాం. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా, శరీర క్రియలన్నీయు
నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవుని స్తోత్రం. గట్టిగా చెబుదాం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంది చేయాలట? మనలో నుండి ఏమున్నాయి? శరీర క్రియలన్నీ కూడా దేవుని బిడ్డలారా మనం విడిచిపెట్టాలట. ఇదేనో ఏ శరీర క్రియలు విడిచిపెట్టాలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక 5 మాటలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమేంటి అంటే అమ్మా, మొదటి జారత్వము, అపవిత్రత, లోపత్వము, ఇంకా కిందకు వచ్చేటప్పటికి భూతులైనను, పోకిరి మాటులైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి అసలు మనకు తాగలో, పరిశుద్ధులకు అసలు అవి తాగనే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శరీర క్రియలన్నీ కూడా మనము విసర్జించాలని, పరిశుద్ధముగా మనము నడవాలని పౌలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు ఒక రకంగా అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ ఎఫెసీ సంఘముతోనూ, ఆ విధంగానే ఒక రకంగా చెప్పాలంటే ఆసియాలో ఉన్న కాపురం ఉన్నటువంటి వారందరితో, యూదులతో, గ్రీసు దేశస్థులతో పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్న విధానమును మనం చూడగలుగుతున్నాం. ఆ మాటలు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎఫెసీ సంఘముతోనూ, ఆ విధంగానే ఆసియాలో ఉన్నటువంటి ఆ కాపురం ఉన్నటువంటి వారందరితో, యూదులేమి గ్రీసు దేశస్థులందరితో దేవుని బిడ్డలారా పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి విధానమును మనం చూడగలుగుతా ఉన్నాం. ఎందుకు ఆసియాలో కాపురం ఉన్న వారందరితోని దేవుని బిడ్డలారా మాట్లాడుతున్నానంటే, ఒకసారి ఆ మాట మనము చూద్దాం. ఆసియాలో కాపురం ఉన్న వారందరూ అని దేవుని బిడ్డలారా ఎందుకు మనము చూడగలుగుతున్నామంటే, ఈ అపోస్తుల కార్యముల గ్రంథములోనికి మనం వచ్చినప్పుడు, అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయాన్ని మనము చూడగలుగుతా ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తున్నాము. 2 ఏండ్ల వరకు ఇలాగు జరిగెను గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యమును వినిరి. మొదటగా ఎఫెసు, రెండవది ఆసియాలో కాపురమున్న వారందరూ, యూదులు, గ్రీసు దేశస్థులకు దేవుని బిడ్డలారా పౌలు మాటలు తెలియజేస్తా ఉంటామన్నాడు. ఆ దినాన వారికి తెలియజేస్తే ఈ మాటలు నేడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికీ ఆయన ఈ మాటలు దేవుని బిడ్డలారా తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. ఆసియాలో కాపురం ఉన్న వారందరూ, ఎందుకంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆ కొరింథీ సంఘములో ఆయన భారమైనటువంటి పరిచర్యను ముగించుకున్నాడు. కొరింథీలో ఆయన పరిచర్య చేసి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల యొక్క విశిష్టతను తెలియజేసి అనేక మందిని రక్షణలోనికి నడిపించాడట. మొదటగా కొరింథీలో ఆ మాటల కింద మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 18వ అధ్యాయం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ మాటలు కనబడుతూ కిందకు వచ్చేటప్పటికి 9వ వచనములో మాటలు కనబడుతున్నాయి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాను చెప్పగా
అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు మంచిది. 8వ వచనములో చూస్తూ ఉన్నాం. ఆ 8వ వచనములో కూడా చూస్తే, ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిప్సు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసముంచెను. మరి కొరింథీయులలో అనేకులు విశ్వాసముంచిరి. కనుక కొరింథీలో ఆయన పరిచర్య చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అనేకులట యేసుక్రీస్తునందు విశ్వాసముంచారు. దేవునిని స్వంత రక్షకనగా దేవుని బిడ్డలారా అంగీకరించినటువంటి విధానమును మనము చూడగలుగుతూ ఉన్నాం. వాక్యం ప్రకటింపబడుతుండగా, వాక్యం చెప్పబడుతుండగా తన దాసుల ద్వారా మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనం శ్రద్ధగా వినగలుగుతామో తప్పకుండా వాక్యం నిన్ను దర్శిస్తుంది, నీ హృదయాన్ని దర్శిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యములో మనము లీనమైనప్పుడు ఆ వాక్యం తప్పకుండా మనలో పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం. వాక్యము మన కఠినమైనటువంటి జీవితాలను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాపపు జీవితాలను మార్చేదిగా దేవుని వాక్యము మనకు కనబడుతున్న విధానమును మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే పౌలు వాక్యమును ప్రకటిస్తూ ఉంటే ఆ కొరింథీయులలో ఉన్నవారు అనేక మంది దేవుని బిడ్డలారా ఆయన యందు విశ్వాసముంచారు. కఠినులందరూ మారు మనసు పొందినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కొరింథీలో ముగించుకున్న తర్వాత ఎక్కడికి వచ్చాడంటే ఎఫెసీ పట్టణంలోనికి ఆయన దేవుని బిడ్డలారా వాక్యం ప్రకటించడానికి వచ్చాడట. ఎఫెసీ పట్టణంలోనికి ఆయన వాక్యం ప్రకటించడానికి వచ్చిన విధానమును మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 19వ అధ్యాయం మొదటి నుంచి కూడా ఆ మాటలు మనకి కనబడతా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు ఆయన కొరింథీలో తన పరిచర్యను ముగించుకొని ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడయ్యట? ఎఫెసీ ఆ పట్టణంలోనికి దేవుని బిడ్డలారా ఆయన వచ్చిన విధానమును మనం చూస్తున్నాం. ఎఫెసీ పట్టణంలో అడుగు ఆయన పెట్టగానే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఆయన ఎఫెసీ పట్టణంలో రావడమే, ఆ పట్టణంలో అడుగు పెట్టడమే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే అక్కడ కొంతమంది శిష్యులతో మాట్లాడాడట. మాట్లాడి వెంటనే వారికి ఏం చేశాడంటే బాప్తిస్మమును ఇచ్చినటువంటి విధానమును మనం చూడగలుగుతాం. అంతేకాదు, ఇక్కడ జరిగినటువంటి గొప్ప సత్యం ఏమిటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుళ్ళరా చూడండి, అపోస్తుల కార్యములు 19:6వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. సరిపోతుంది. అక్కడికి చెప్పాలంటే ఇక్కడ మనం చూసాం కదా, బాప్తిస్మము పొందారు. ఆ బాప్తిస్మము పొందినటువంటి వారి మీద పౌలట చేతులుంచగానే వారందరూ ఏమయ్యారంటే బాప్తిస్మమును దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ చేత వారందరూ నింపబడ్డారట. అంటే పౌలు ఎంత శక్తి కలిగినటువంటి వాడో దేవుని బిడ్డలారా మనకు కనబడతా ఉన్నది. చేతులుంచితే చాలు వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్టు, వారి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చాడట. అంటే పౌలు ఎంతటి శక్తి కలిగిన వాడో మనకు కనబడతా ఉంది. మొదట పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు గనుక, దేవుని ఆత్మ చేత ఆయన నింపబడిన వాడు గనుక, అందుకనే ఆయన చేయి వేస్తే వారు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి విధానమును మనం చూడగలుగుతూ ఉంటాం. పౌలు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ కలిగినటువంటి వాడుగా ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ గురించి మనకి కొన్ని మాటలు మనకు కనబడతాయి. యేసు ప్రభువారు అనేకమైనటువంటి మాటలు ఆయన జ్ఞాపకం చేస్తాడు.
యోహాను రాసిన శుభవార్త మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను రాసిన సువార్తలో కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయం 16వ వచనములో 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహింతును. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాను వచ్చినటువంటి పనిని సంపూర్తి చేసుకొని తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళబోతా ఉన్నటువంటి సమయములలో తన శిష్యులతో ఆయన మాట్లాడుతున్న మాటలు మనము చూడగలుగుతా ఉంటామన్నా. ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకుందును నా యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను. ఎవరు ఈ ఆదరణకర్త? ఎవరు ఈ సత్య స్వరూపియగు ఆత్మ అని మనం చూస్తూ ఉంటే కిందకు వచ్చేటప్పుడు చెప్తాడు. 26వ వచనములో ఆ మాట ఉంది చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సరిపోతుంది. అంటే ఆదరణకర్త సత్య స్వరూపియగు ఆత్మ ఎవరయ్యంటే కింద చెప్తున్నాడు, తండ్రి తన నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అని దేవుని బిడ్డలారా మనం చూడగలుగుతా ఉంటాం. ఆదరణకర్త సత్య స్వరూపియగు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా మనం చూడగలుగుతా ఉన్నాం. పరిశుద్ధాత్మను మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు. పరిశుద్ధాత్మ అనగా ఎవరు అమ్మా? పరిశుద్ధాత్మ అనగా ఎవరు? పరిశుద్ధాత్మ అనగా ఎవరు? ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే యోహాను మొదటి పత్రికలో మాటలు మనకు కనబడతాయి కదా. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటే, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు తెలియజేస్తున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. ఎవరయ్యా ఈ పరిశుద్ధాత్మ అంటే? యేసుక్రీస్తునే ఉత్తరవాది. కనుక పరిశుద్ధాత్మ అనగా ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. అంటే ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళిపోతూ ఆయన ఎవరిని పెట్టి వెళ్ళారంటే యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఈ పరిశుద్ధాత్మను ఉంచి వెళ్ళిన విధానమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనల్నందరినీ దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి మనలను సిద్ధపరుస్తుంది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం. నీ పాపాన్ని నీకు తెలియజేస్తుంది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 14వ అధ్యాయం 15వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు అనేకముగా పరిశుద్ధాత్మ గురించి ఆ మాటలు దేవుని బిడ్డలారా మనకి కనబడుతూ ఉన్నటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటామన్నాం. కనుక పౌలు ఎలాంటి వాడంటే మొట్టమొదటగా పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడినవాడు. ఊరికినే పరిశుద్ధాత్మ చేత నింపబడతారా? పరిశుద్ధాత్మ నింపబడాలంటే ఏముండాలా అమ్మా? పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలంటే, పరిశుద్ధాత్మ చేత దేవుని కార్యములను జరిగించాలంటే ఎట్లా ఉండాలి? మొట్టమొదటిగా మనలో ఏ విధమైన శరీర సంబంధమైన కార్యాలు, క్రియలు మనలో ఉండకూడదు. మనం ప్రభువలే పరిశుద్ధులుగా ఉండాలంటే. అందుకే చెప్తా ఉంటాడు, మనమే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు పుట్టుకలో మనము చూస్తూ ఉన్నప్పుడు అక్కడ సిమయోను అనే భక్తుడిని మనము చూడగలుగుతూ ఉంటాం. ఒకసారి ఆ మాట మనం చదువుకుని ముందుకు వెళదాం. 2వ అధ్యాయం లూకాసు సువార్త, 2వ అధ్యాయం లూకాసు సువార్త 25వ వచనం.
యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. మరొక మాట లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనములో, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడి ఉన్నది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కంటుంది, అతనికి యోహాను అని పేరు పెడతావు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలీయులను అనేకులను ప్రభువైన వారి దేవునికి త్రిప్పేవాడు. అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఇతర వ్యక్తులను మనం చూడగలుగుతా ఉంటామన్నా. ఒకరెవరయ్యా అంటే సిమియోను అనే భక్తుడిని మనం చూస్తూ ఉంటాం. ఆయన గురించి చెబుతున్నటువంటి చక్కటి మాటలు అక్కడ ఉన్నాయి కదా. అతడు ఎలాంటి వాడట? నీతిమంతుడు, భక్తిపరుడై ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నీతిమంతుడు, ఆయనలో ఏ విధమైన అనీతి త్రావలేదు ఆయన జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుడుగా కనబడతా ఉన్నాడు. మంచి భక్తిపరుడు, దేవుని ఆజ్ఞానుసారమైనటువంటి జీవితములలో ఆయన సాగిపోతూ మంచి యాజకుడుగా ఆయన కనబడుతూ ఉన్న విధానమును మనం చూడగలుగుతా ఉన్నాం. పుట్టబోయేటువంటి యోహానుని గురించి దూత చెబుతున్నటువంటి మాట జకరియకి, యోహాను ఎలాంటి వాడట? ఎలాంటివాడు? అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితమును కలిగినటువంటి వారు, అందుకనే వారు దేవుని ఆత్మచేత దేవుని బిడ్డలారా నింపబడినటువంటి వారుగా కనబడుతూ ఉన్న విధానమును మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక పౌలు ఈ మాటలు మనకు రాస్తున్నాడంటే, మనం చదువుకున్న మాటలు రాస్తున్నాడంటే పౌలు మొదటగా ఎలా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఆయనలో కూడా శరీర కార్యములను విడిచిపెట్టాడు. దేవుని పోలిన జీవితం ఆయనలో ఉంది. అందుకనే దేవుని ఆత్మచేత నింపబడి మహోన్నతమైన దైవ కార్యములను ఆయన జరిగిస్తున్నాడు. అంతేకాదు, దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి తోడుగా ఉంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి, దేవుని బిడ్డలారా, తోడుగుంటున్నాడట. ఇందాక మనం చదువుకున్నాం కదా ఆ మాటలు. ఎక్కడ? అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదువుకున్నాం ఆ మాటలు. 19వ 18వ అధ్యాయములో మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైనటువంటి దేవుడురా, దేవుడట ఆయనకి తోడై ఉన్నాడు. 18-10 వచనములో చూస్తే, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి అవడు. అంటే దేవుడట ఎవరికి తోడుగున్నాడు? పౌలుకి దేవుని బిడ్డలరా తోడుగా ఉన్న విధానమును మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ముందు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. పౌలుని మీద దేవుని బిడ్డలారా కొంతమంది వ్యతిరేకించారు. అందుకే కిందకు వచ్చేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు, వాళ్ళని చూసి నీ పని నువ్వు జరిగించో, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు అతనితో, దేవుని బిడ్డలారా, మాట్లాడుతూ ఉన్నటువంటి విధానాన్ని అక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. ఇంచుమించుగా ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఎఫెస్సి పట్టణములో ఆయన 2 సంవత్సరములకు పైగానే ఆ పట్టణములో ఉండి ఎన్నో ఆ సువార్తను ప్రకటిస్తూ, ప్రియమైనటువంటి ద్వారా ఎన్నో మహోన్నతమైన అద్భుత కార్యములను, సూచక కార్యములను ఆయన జరిగిస్తూ అనేక మందిని దేవునిలోనికి ఆయన నడిపించేవాడుగా మనకు కనబడతా ఉన్నాడు. అందుకే ఇందాక మనం చదివాం కదా అపోస్తలుల కార్యముల గ్రంథము 19:10లో అదే మాట మనకు కనబడుతూ ఉంటుంది. కనుక 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగను గనుకో యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువాక్యమును వినిరి అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటామన్నా. ఇంచుమించుగా దేవుని బిడ్డలారా 2 సంవత్సరాలు పైబడి అక్కడ ఉన్నాడు.
ఆయన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల యొక్క విశిష్టత, మారు మనస్సుల గురించి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే అనేక మంది విన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించిన వారు కనబడతా ఉన్నారు. అంతేకాదు, ఇంకా చెబితే చాలా వాక్యాలు కింద మనకు కనబడతాయి. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా అక్కడ మనకి కనబడుతూ ఉన్న విధానమును మనం చూడగలుగుతున్నాం. అందుకే ఇప్పుడు చెప్పే మాట ఏమిటంటే, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘముతో పాటు ఆసియాలో కాపురం ఉన్న వారందరితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏ మాటలు అంటాయి? ఇందాక మనం చదువుకున్నాం కదా, మన మాటలు, మనం చదువుకున్నటువంటి మాటలన్నీ కూడా ఆయన దేవుని బిడ్డలరా తెలియచేస్తా ఉన్నటువంటి విధానమును చూడగలుగుతున్నాం. ఎందుకు? ఆసియాలో ఉన్న సంఘము, ఆసియాలో ఉన్న కాపురస్తులందరూ అంటున్నారంటే, ఈ ఆసియాలో చూస్తూ ఉన్నప్పుడు ఇంచుమించుగా 7 సంఘాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి కదా. ఎఫెసీతో పాటు దేవుని బిడ్డలారా ఇంకా 6 సంఘాలు మనకు కనబడతా ఉన్నాయి. అందుకే ఆయన ఎఫెసీ సంఘముతో పాటు ఆసియాలో కాపురమున్న వారందరితో కూడా ఆయన ఈ మాటలు దేవుని బిడ్డలరా మాట్లాడుతూ ఉన్న విధానమును మనం చూస్తున్నాం. మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, శరీర క్రియలను మీరు విసర్జించండి, మీరు పరిశుద్ధంగా జీవించండి, దేవుని పోలిన జీవితమును మీరు కలిగి జీవించాలని దేవుని బిడ్డలారా వారిని హెచ్చరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయమయా, జీవనదిని నా హృదయములో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం మొదటగా చేయవలసింది మన శరీర క్రియలను మనము విసర్జించాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము శరీర క్రియలను విసర్జించాలి. ఎందుకంటే క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా అవి మనకెంత మాత్రమును కూడా పనికి రానివనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. శరీర క్రియలను మనము విడిచిపెట్టాలి. అంటే విసర్జించటం అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటా ఉంటే విసర్జించాలి, వాటిని ప్రియమైనటువంటి విడిచిపెట్టాలి, త్యాజించాలి అనేటువంటి మాటలు మనం చూడగలుగుతాం. యోబు గ్రంథములో ఒక మాట కనబడుతుంది. యోబు గ్రంథాన్ని మనము చూడగలుగుతూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడవై యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. విసర్జించాలి. వాటితో పాటు మనం ఏం విసర్జించాలంటే ఇక్కడ చెబుతున్నటువంటి చక్కటి మాట, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రకంగా దేవుడు సాతానుతో యోబు గురించి ఆయన తెలియజేస్తూ
యోబు గురించి చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఏమంటున్నాడట? అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు. అంటే దేవుని నుండి ఎంత గొప్ప సాక్ష్యం పొందుతున్నాడో చూడండి. యోబు దేవుని నుండి ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుతున్నాడు. అలాంటి సాక్ష్యాన్ని దేవుని బిడ్డలరా, దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా, ప్రార్థనాపరులముగా, విశ్వాసులముగా మనము కలిగి ఉండవలసినటువంటి వారముగా మనము ఉంటున్నామనేటువంటి విషయాన్ని చూస్తామని. ఏమి విడిచిపెట్టాడట? చెడుతనమును ఆయన విడిచిపెట్టినటువంటి వాడుగా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. చెడుతనమును ఆయన విసర్జించాడు. చెడు అనేది ఆయన జీవితంలోనికి ఎంటర్ కానీ లేదు. చెడ్డ కార్యాలన్నీ కూడా చెప్తాడు. చెడు అంటే చెడ్డ కార్యాలన్నీ కూడా ఎక్కడ మనకు కనబడతా ఉంటాయి? మార్కు రాసిన ఆ సువార్తలో దేవుని బిడ్డలారా చెడ్డ కార్యాలేంటో అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏంటంట చెడ్డ కార్యాలు? మార్కు సువార్తలో దేవుని బిడ్డలారా చాలా చక్కగా తెలియజేస్తాడు కదా. ఏంటి? మనుష్యులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరిచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి ఆలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, క్రోపములను, చెడుతనములను, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ లోపల నుండి వచ్చు. అంటే ఈ చెడుతనములన్నిటిని కూడా విసర్జించినటువంటి వారు ఎవరయ్యా అంటే యోబు. అందుకే దేవుడు ఆయనని గురించి, దేవుని బిడ్డలారా, ఓ మంచి గొప్ప సాక్ష్యాన్ని ఆయన చెబుతూ ఉన్న విధానమును మనం చూస్తున్నాం. ఈ లిస్టులో మనం ఉంటే ఈ రాత్రి దేవుని బిడ్డలారా వాటిని మనము విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. వాటిని మనలో నుండి దేవుని బిడ్డలారా దూరపరచటానికి మనం ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండాలి. తప్పకుండా ఉంటుంది ఏదో ఒకటి మనలో. ఇది అన్నీ ఉన్నాయంటారా అమ్మా? ఇక్కడ లిస్ట్ చదువుతున్నప్పుడు తప్పకుండా ఏదో ఒకటి ఉంటుంది మనలో. కనుక సాధ్యమైనంత మట్టుకు దేవుని వాక్యము ద్వారా మనము వాటిని మన హృదయములో నుండి దూరపరిచేటువంటి వారముగా మనం ఉండాలి. ఇవి హృదయములో లేవు. అందుకనే దేవుడు ఆయన గురించి, దేవుని బిడ్డలరా, మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదటగా మన చెడుతనమును మనము విడిచిపెట్టేటువంటి వారముగా దేవుని బిడ్డలరా మనం ఉండాలి. చెడుతనం విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు? చెడుతనం విడిచిపెట్టడం ద్వారా దేవుడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? ఒక రకంగా చెప్పాలంటే కీడు నుండి తప్పిస్తాడట. ఆయన చేయబోయే కీడు నుండి తప్పిస్తాడు. అంతేకాదు దేవుని యొక్క మహోన్నతమైన దీవెనలకు ఆయన పాత్రలు చేస్తాడు. కీడు నుండి తప్పిస్తాడట. యోనా గ్రంథములో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. త్వరగా నా మాటలు చెప్తున్నాను. యోనా గ్రంథమును మనము చూడగలుగుతూ ఉన్నప్పుడు యోనా గ్రంథములో ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. 3వ అధ్యాయం యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తన చెడుతనములు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తానిచ్చిన మాట కీడు చేయక మానెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే మనం చెడుతనము విడిచిపెడితే ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తానంటా ఉన్నాడు? ఏం చేస్తా ఉన్నాడు? దేవుడే పశ్చాత్తాప్తుడైతున్నాడట. దేవుడే పశ్చాత్తాప్తుడైతున్నాడు. చేయదలసిన కీడు చేయక
ఆయన మానును అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా మనం చూడగలుగుతూ ఉన్నాం. నినివే వారు ఎలా ఉన్నారో ఒక రకంగా చెప్పాలంటే, నినివే పట్టణపు ప్రజలందరూ కూడా చెడు నడతలో ఉన్నారు, చెడిపోయి ఉన్నారు. నహోము గ్రంథం అంతా చదువుతున్నప్పుడు నినివే ప్రజలను గురించి వ్రాయబడింది. నినివే ప్రజలు దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారో ఆ నహోము గ్రంథం అంతా కూడా మనం చదువుతున్నప్పుడు ఆ మాటలు మనకు కనబడుతున్న విధానమును దేవుని బిడ్డలారా మనం చూస్తాం. మీరు ఇంటికి వెళ్ళి ఆ మాటలు చదువుకోండి. ఎట్లా ఉన్నారంటే ఒక రకముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా దృష్టికి ఘోరమైనటువంటి కార్యములను చేసేటువంటి వారుగా దేవుని బిడ్డల ఉన్నారు. అంతేకాదు నహోము గ్రంథం అంతా చదువుతుంటే వారి గురించి అనేకమైన మాటలు రాయబడిన విధానమును దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తా ఉన్నాం. అందుకంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఈ నినివే పట్టణం వారు తన చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయనని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. కనుక ప్రియమైనటువంటి దేవుడు, ఎప్పుడైతే యోనా మరలా మార్పు చెంది ఆయన నినివే పట్టణానికి చేరి దేవుడు చేయబోయే ఉగ్రతను గురించి ఈ నినివే పట్టణస్థులకు తెలియజేశాడో, అప్పుడు దేవుని వాక్యం వినంట వారందరూ ఏమయ్యారు? ప్రియమైనటువంటి దేవుడు, ఒక రకంగా చెప్పాలంటే వారందరూ ఆ యొక్క యోనా మాటలు, దేవుని మాటలు విని దేవుని బిడ్డలారా ఉపవాసం ఉన్న విధానం మనం రాజు సైతం, పట్టణంలో ఉన్న ప్రజలు పశువులతో సహా 3 దినాలు వారు ఉపవాసం ఉన్నారు. తమ చెడు నడతలను దేవుని బిడ్డలారా దేవుని దగ్గర ఒప్పుకున్నారట. కనుక దేవుడు గొప్పవాడు. ఎప్పుడైతే నీ పాపాన్ని ప్రభు పాదాల దగ్గర నువ్వు ఒప్పుకొంటావా, ఆయన తప్పకుండా క్షమించు దేవుడిగా దేవుని బిడ్డలారా ఉంటూ ఉన్న విధానమును మనం చూస్తూ ఉన్నాం. నీ కీడును తీసివేసి నిన్ను మహోన్నతమైన తన శక్తి కలిగిన దీవెనలతో ఆయన నింపుతున్నాడు అనే విధానాన్ని దేవుని బిడ్డలారా మనం చూస్తాం. ఇంకా ఏమి విసర్జించాలంట? అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తాడు, చాలా చక్కటి మాటలు చెప్తాడు. మనం ఏమి విసర్జించాలో ఓ మాట చెప్తా ఉంటాడు. చూడండి, 1 తిమోతికి రాసిన ఉత్తరాన్ని ఒక్కసారి మనం చూస్తూ ఉంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 1 తిమోతికి రాసిన ఉత్తరము 4వ అధ్యాయం 7వ వచనం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. అంటే ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు అంటే పౌలు గారు ఒక రకముగా తిమోతికిని, రెండవదిగా అక్కడ ఉన్నటువంటి దేవుని నాయకులు, దేవుని పరిచర్య చేస్తా ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడట. ఏమి విసర్జించాలని చెప్తున్నాడంటే, ప్రియమైనటువంటి దేవుడురా, ముసలమ్మ ముచ్చటులను విసర్జించి. ఆ పాట ఒకసారి పాడతారా? అబ్బా చక్కా పాడుతున్నారు మీరు, కంఠత్వం కదా మనకి అది. ఒకసారి పాడదాం గట్టిగా. ముసలమ్మ ముచ్చట్లు పరిశుద్ధ ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి ఊసే చెప్పమ్మా తప్పమ్మా ఊసే చెప్పమ్మా ఉంటే తప్పమ్మా కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి ఆ ఇంటి సంగతులన్నీ
చాటింపు వేసేవమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా. పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. ఇక్కడి మాటలు అక్కడు చెప్పి మంచిని చెడుగా తిప్పి, ఇక్కడ మాటలు అక్కడు చెప్పి మంచిని చెడుగా తిప్పి, రెచ్చగొట్టి పనులే మానమ్మా, చిచ్చు పెట్ట మాకే చిన్నమ్మా, రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు పెట్ట మాకే చిన్నమ్మా. మంచి దేవుని స్తోత్రం, మంచి దేవుని స్తోత్రం. ఏం చేయాలంట? మనం ఏం తీసేయాలి? ఏం విసర్జించాలంట? ముసలమ్మ ముచ్చట. అంటే అక్కడ చెప్పిన సందర్భం వేరు. అది ఎందుకు చెప్పాడంటే పౌలు అది తిమోతికిని అక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు, సంఘ పరిచర్య చేసేటువంటి వారిని ఉద్దేశించి ఆయన ఈ మాటలు చెప్పాడు. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు ప్రియమైనటువంటి దేవుడా అనవసరమైన సంబంధము లేని కల్పనా కథలను ముచ్చట్లు చెప్పుకుంటూ కాలయాపన చేయకుండా దేవుని వాక్యం చెప్పమని చెప్తా ఉంటావు అన్నాడు. భక్తితో నీవు సాధకం చేయాలని దేవుని బిడ్డలారా పౌలు ఈ మాటలు తిమోతికి అక్కడ సంఘ నాయకులకి చెబుతున్న విధానమును మనం చూస్తూ ఉంటా ఉన్నాం. కనుక తిమోతి యవన కాపరి, మంచి సేవకుడు అన్నమాట. కనుక ప్రియమైనటువంటి దేవుడా అనవసరమైనటువంటి సంగతులతో, సంబంధము లేని వాటితో, కల్పనా కథలతో, ముసలమ ముచ్చట్లతో నీవు కాలయాపన చేయరాదు. దేవుని వాక్యములలో ఉన్న సత్యములను చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు వారికి తెలియజేస్తా ఉన్న విధానమును మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మనము ఏం విడిచిపెట్టాలని చెబుతున్నాడంటే మొట్టమొదటగా మనలో ఉన్న చెడును తీసేయమంటున్నాడు. రెండవదిగా మనలో ఉన్న ఆ ముసలమ్మ ఆ ముచ్చట్లను దేవుని బిడ్డలారా తీసివేయమంటూ ఉన్నటువంటి విధానాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఇలాగ చెప్పుకుంటూ వస్తూ పాఠములోనికి మనం వస్తూ ఉన్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పాఠములో మనం చూస్తూ ఉంటే మన శరీర క్రియలను మనం విసర్జించి మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుని బిడ్డలారా పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. వాటిలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే మనం తీసివేయవలసింది మనలో నుండి విడిచిపెట్టవలసింది ఏంటయ్యా అంటే ఏంటి? ఏం తీసేయాలట? జారత్వాన్ని మనలో నుండి తీసివేయాలి. జారత్వమును మనలో నుండి తీసివేయాలి. జారత్వం అంటే మరొక మాట దానికి ఉంది. జారత్వం అనగా, జారత్వానికి మరొక మాట ఏమింది? జారత్వం అనగా వ్యభిచారం. ఆ జారత్వాన్ని మనలో నుండి తీసివేయమని చెబుతున్నాడు.